ఇరాన్ మొత్తం తగలబడిపోతుంది. బసెస్, ఆటోస్, పోలీస్ స్టేషన్స్ అని చెప్పుకుంటూ పోతే మరి నిన్న నైట్ నుంచి కంప్లీట్ గా ఇంటర్నెట్ బ్లాక్ చేశారు, ఈవెన్ సోషల్ మీడియా యాప్ తో సహా. ఇవన్నీ ఎందుకంటే అక్కడ జరిగిన ఏ విధ్వంసమైనా బయటకు రాకుండా ఉండడానికి. అసలు ఇరాన్ లో ప్రొటెస్టులు ఎందుకు చేస్తున్నారు? అక్కడ ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది అండ్ ఎకనామిక్ గా మొత్తం కొలాప్స్ అయిపోయింది. అయితే అక్కడ ఉన్న జనాలు రోడ్లపైకి వచ్చి మాకు ఈ గవర్నమెంట్ వద్దని ప్రొటెస్ట్ చేస్తున్నారు. అయితే ఇరాన్ లో ఉన్న జనాలు మాకు ఈ గవర్నమెంట్ వద్దు అని కంటిన్యూగా ప్రొటెస్ట్ చేస్తూనే ఉన్నారు. అయితే ఈ ప్రొటెస్ట్ లో 16 days లో 42 మెంబర్స్ చనిపోయారు. 2200 మెంబర్స్ ని అరెస్ట్ చేశారు, ఇప్పటికి జైల్లో. అయితే అక్కడ ఉన్న జనాలు ఎలాన్ మస్క్ ఇంటర్నెట్ ని రీస్టోర్ చేయండి అని అందరు అడుగుతున్నారు. అండ్ కొందరు అయితే డైరెక్ట్ గా ట్రంప్ పోస్టులను వాల్స్ కత్తికించి ఐఎమ్ రెడీ ఫర్ యూ అని నినాదాలు కూడా స్టార్ట్ చేశారు. ఇరాన్ కి సంబంధించిన కొత్త ఫ్లాగ్ ఉంది చేసి వాళ్ళ ఓల్డ్ ఫ్లాగ్ ని ఎగరేయడం స్టార్ట్ చేశారు. అండ్ ఇప్పుడు మాకు రూల్ చేసే గవర్నమెంట్ మాకొద్దు, మా కింగ్స్ ఎలా అయితే రూల్ చేశారో అలాంటి వాళ్ళే మాకు ఇప్పుడు కావాలని మళ్ళీ ప్రొటెస్ట్ చేస్తున్నారు. అక్కడ ఉన్న రియాజ్ పలావి అనే వాళ్ళ లాస్ట్ కింగ్ చిన్న కొడుకైనా ప్రిన్స్ చేయాలని అక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఈ ప్రొటెస్ట్ల వల్ల అక్కడ ఉన్న గవర్నమెంట్ చేంజ్ అవుతుందా లేకపోతే మన ట్రంప్ చైనా సీన్ క్రియేట్ చేస్తారో చూడాలి. అలాంటి కంటెంట్ ని రోజు చూడాలనుకుంటే ఇప్పుడే మన పేజీని ఫాలో చేయండి.